బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు సిగ్నల్ వస్తుంది. దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత అక్కడ రెడ్లో కనపడుతుంది కదా, ఆ రెడ్ కాస్త గ్రీన్ అయిందంటే అప్పుడు మనం రోడ్డు క్రాస్ చేయొచ్చు. ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది, బీప్ సౌండ్, కొద్దిగా గట్టిగానే సౌండ్ వస్తుంది క్రాస్ చేయమని చెప్పి. ఆ సౌండ్ వచ్చి అక్కడ ఆ లైట్ ఎగిలిన తర్వాత మనం రోడ్డు క్రాస్ చేయాలి. ఇదిగోండి, మనకు సిగ్నల్ వచ్చింది, మనం రోడ్డు క్రాస్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ క్రాస్ చేయాలంటే మళ్ళీ అటు సైడ్ అక్కడ ఉండే బటన్ మళ్ళీ ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ వస్తే మనం క్రాస్ చేయొచ్చు. ఇక్కడ వెహికల్స్కే కాకుండా మనుషులకు కూడా రోడ్డు క్రాస్ చేయాలంటే సిగ్నల్ అవసరమే. ఇప్పుడు వస్తుంది మన సిగ్నల్. వచ్చింది మన సిగ్నల్. ఇక్కడ చిన్న రోడ్డే కాబట్టి దీనికి సిగ్నల్ ఏం లేదు, క్రాస్ చేయొచ్చు. మనుషులు ఎవరైనా నడుస్తున్నారంటే వెహికల్స్ వాళ్ళు ఆపేస్తారు. అదిగోండి పైన కనిపించే ఆ 317, 514 అనేటివి అవన్నీ పార్కింగ్ స్లాట్స్, అన్నీ ఫ్రీగా ఉన్నాయని ఈ బిల్డింగ్లో. ఇక్కడ మనకు లైట్ కనిపిస్తుంది కదా, గ్రీన్ లైట్ ఉందంటే ఇక్కడ పార్కింగ్ ఫ్రీ ఉందని. ఎక్కడైతే వెహికల్స్ పార్క్ చేశారో అక్కడ రెడ్ లైట్ వెళ్తుంది ఆటోమేటిక్గా. వీటిని బట్టి బయట మెయిన్ బోర్డులో డిటెక్ట్ చేసుకుంటుంది. ఇదంతా కంప్లీట్గా ఆటోమేటిక్ సిస్టమ్. ఇది ఎన్ని ఫ్రీ ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయి అనేది కంప్లీట్గా అక్కడ బయట బోర్డులో అప్డేట్ అవుతూ ఉంటుంది. బయట ఉంటుంది, ఇక్కడ లోపల కూడా